వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను జాకిర్ హుసేన్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడికి భారతదేశానికి సంబంధించిన ఒక లాయర్ దూకుడికి కాస్త పులి స్టాప్ పెట్టాడనే చెప్పాలి. ఈ దూకుడు అంటే ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది, ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ గారు తీసుకునే నిర్ణయాలకనే చెప్పాలి. సో ఈ అంశం మీద ఒకసారి వివరణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్దాం. హలో సార్. హాయ్ జకీర్. సరే, నిజంగా దూకుడికి పులి స్టాప్ పెట్టారని చెప్పుకోవచ్చా? అంటే ట్రంప్ కొద్ది రోజులుగా ప్రతి దేశం మీద కూడా సుంకాలు విధించడం, అంటే మేము ఇది అందరికీ మనం చూస్తున్నాం. దానివల్ల షేర్లు, స్టాక్ మార్కెట్లు కుదేలైపోవడం, ప్రపంచమంతా ఆర్థిక మాంద్యంలో ఇరుక్కుపోవడం గట్రా జరుగుతుంది. అయితే దీని మీద స్థానికంగా ఉండే ప్రజలకు కూడా వ్యతిరేకత ఉంది, ఏది అమెరికన్ సిటిజన్స్ కూడా. అలాంటి వ్యతిరేకత ఉన్నప్పుడు వాళ్ళు చిన్న చిన్న వ్యాపారులు వాళ్ళు చాలా చితికిపోయే పరిస్థితి ఉంది. బట్ మనలాంటి వాణిజ్యపరమైన పరిస్థితులు అక్కడ ఉండవు. సో అలాంటి సందర్భాల్లో వాళ్ళు చాలా ఇబ్బంది పడడం, ప్రవాస భారతీయుల్ని ఇబ్బంది పెట్టడం, లేదా అమెరికాలో వచ్చి బతుకుతున్న, అమెరికాలో పట్టుపోసుకుంటున్న చాలామంది విదేశీయుల మీద సుంకాలు విధించి వాళ్ళని తరిమి కొట్టే ప్రయత్నం చేయడం. అంటే స్థానికత. ఇప్పుడు ఒకప్పుడు మనకి తెలంగాణ ఎలాగైతే ఉద్యమం, ఇప్పుడు అక్కడ అమెరికన్ సిటిజన్స్కే ప్రయారిటీ అన్నట్టుగా ఒక అలాంటి నినాదంతో ఆయన ప్రెసిడెంట్ అయ్యాడు కాబట్టి సో ఆ కాన్సెప్ట్లోనే ముందుకెళ్తున్నాడు. సో ఇలా ముందుకెళ్తున్న నేపథ్యంలో అక్కడున్న చిరు వ్యాపారులు వీళ్ళు ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళు కేసు వేశారు. ఈయన మాట్లాడితే చైనా మీద 200 అంటాడు, భారత్ మీద 300 అంటాడు, వేరే దేశం మీద ఏదంటాడు, ఇరాన్ మీద యుద్ధం అంటాడు, ప్రతిదీ సుంకాలు విధిస్తున్నాడు. మనతో వాణిజ్యం చేసుకున్న వాళ్ళకి ఇలా సుంకాలు విధిస్తే రేపొద్దున మన అమెరికా దేశ ప్రతిష్ట ఏం కావాలి? తద్వారా ఇలా అందరి మీద సుంకాలు విధించడం వల్ల వాళ్ళతో వ్యాపార సంబంధాలు దెబ్బతింటాయి కదా. దెబ్బతిన్నప్పుడు ఇప్పుడు నేను బియ్యం పండిస్తాను, మీరు పప్పులు ఉప్పులు పండిస్తారు. బియ్యం నేను మీకు ఇవ్వాలి, మీ నుంచి పప్పులు నేను తీసుకోవాలి. ఎంతసేపు నేను బియ్యమే గొప్ప, నేను బియ్యం లేకపోతే ఆవిడ బతకలేదని చెప్పి నేను బియ్యాన్ని నేను అమ్ముతున్నాను కాబట్టి నేను మీ మీద రుబాబు చూపిస్తే మీరు కొన్నాళ్ళకి నాకు పప్పులు అమ్మరుగా. మీరు నిత్యం పప్పులు తిని బతకలేరు, నేను నిత్యం ఉత్త అన్నమే తిని బతకలేనుగా. అన్నంతో పాటు కలుపుకోవడానికో ఏది చేయడానికో పప్పులు ఉప్పులు ఉండాలి కదా. సో వీడు చేసే పని అలా ఉందన్నమాట. నాదే గొప్ప, నేను ఇచ్చిందే అని అనుకుంటే మరి మిగతా దేశాల నుంచి దిగుమతి చేసుకున్న పరిస్థితి ఏంటి? సో ఇలాంటి సందర్భాల్లో కొంతమంది వ్యాపారులు కేసు వేశారు. కేసు వేసినప్పుడు ఎవరిని పెట్టారు? నీల్ కత్యాల్ అని ఒక ప్రవాస భారతీయుని పెట్టారు. ప్రవాస భారతీయ అంటే ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ 60s 70s వెళ్ళి షికాగోలో ఎక్కడో స్థిరపడిన ఫ్యామిలీ అంట. వాళ్ళ సంతతి నీల్ కత్యాల్. ఆయన ఆల్మోస్ట్ జో బైడెన్ టైంలో కూడా దాన్ని ఏమంటారు, అడ్వకేట్ జనరల్ అంటారు కదా, అడ్వకేట్ జనరల్ గా కూడా పనిచేశారంట కొన్నాళ్ళు. సో చాలా మేధావి. ప్రభుత్వానికి యాంటీగా ఎవరు చేయాలన్నా మనకి రామ్ జెఠ్మలానీ ఎలాగో భారతదేశంలో అట్లాంటి పవర్ఫుల్ ఒక లాయర్ అనమాట ఆయన. సో అటువంటి వ్యక్తికి ఈ కేసు అప్పు చెప్పారు వీళ్ళందరూ, సార్ మీరే మా తరపున వాదించాలి. సో అప్పుడు ఆయన పాతవన్నీ తిరగేసి, ఇప్పుడు జనరల్ గా మీరు అబ్జర్వ్ చేయండి, కేసు ఏదైనా వాదిస్తున్నారంటే బుక్స్ రిఫర్ చేస్తుంటారు. మన సినిమాల్లో గట్టు చూపిస్తారు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా బుక్స్ రిఫర్ చేస్తారు. అదేంటంటే భారతదేశంలో ఉండే అన్ని కోర్టులకు సంబంధించి, ప్రధానంగా సుప్రీంకోర్టు అలాగే హైకోర్టుకు సంబంధించి, లేదా కొన్ని సెషన్స్ కోర్టులు లేదా జిల్లా స్థాయి కోర్టులకు సంబంధించి ఎక్కడైతే తీర్పులు ఎలా ఇచ్చారు, రెగ్యులర్ వచ్చే తీర్పులు కాదు, డిఫరెంట్ గా ఉండే కీలకమైన అంశాల్లో వచ్చిన కేసులకు సంబంధించి, టిపికల్ గా ఉండే కేసులకు సంబంధించిన తీర్పులు ఎలా ఇచ్చారనేది ఆ బుక్స్ లో ఉంటుంది. సో పలానా లాహోర్ హైకోర్టు ఇలా ఇచ్చింది, పాకిస్తాన్ కాకపోతే అలహాబాద్ హైకోర్టు ఇలా ఇచ్చింది, లేదా మద్రాస్ హైకోర్టు ఇలా ఇచ్చింది, బొంబాయి హైకోర్టు ఇలా ఇచ్చింది అని ఏదైతే ఉంటాయో తీర్పులు, అవి చదివి ఓహో అదే పరిస్థితిలో ఇక్కడ ఇలా కోర్టు తీర్పు ఇచ్చిందంటే మనం కూడా దీని మీద ఇలా వాదించవచ్చు అని ఒక నేర్చుకుంటారు. సో ఇప్పుడు ఆ నీల్ కత్యాల్చి వాదించిన దీనికి దెబ్బకి సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయిందంట. ఇప్పుడు మనము ఇతర దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నామంటే వాళ్ళకు మన అవసరం, మనకే వాళ్ళ అవసరం ఉంది. ఇలాగ ప్రతి ఒక్కరి మీద కూడా సుంకాలు విధించుకెళ్తే అమెరికా ప్రభుత్వం యొక్క ప్రతిష్ట ఏం కావాలి? తద్వారా లావాదేవీలు, వాణిజ్య ఒప్పందాలన్నీ కూడా దెబ్బతింటాయి అని కూడా సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందంట. సో ఇప్పుడు ఒక్కసారి నీల్ కత్యాల్ వాళ్ళందరికీ దేవుడు అయిపోయాడు ఈ లాయర్ నీల్ కత్యాల్ అనే వ్యక్తి. సో ఇది సుప్రీంకోర్టులో ఇలా మొట్టికాయలు వేస్తారని ట్రంప్ కూడా తెలుసు. కాకపోతే ఏముందిలే, నేను వాళ్ళకి ప్రెసిడెంట్ పరిపాలన కదా, ప్రెసిడెంట్ అంటే అత్యున్నత పవర్ అనమాట. అందరికన్నా ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు అమెరికన్ ప్రెసిడెంట్. ఆయనకి అన్ని అధికారాలు ఉంటాయి.
బట్ సుప్రీంకోర్టు మాత్రం అత్యున్నత న్యాయస్థానానికి మాత్రం ఆ వాల్యూ ఉంది అమెరికా రాజ్యాంగంలో. ఎందుకంటే అదే అమెరికా రాజ్యాంగంలో సుప్రీంకోర్టు నిబంధనలు ఏవైతే ఉన్నాయో దాన్నే మనం రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాం. ఇప్పుడు మన రాజ్యాంగం రచించేటప్పుడు కూడా మేధావులు ఎవరెవరైతే 6 సభ్యులు గల కమిటీ మెయిన్ ప్రధానంగా ఎవరెవరైతే రాశారో దానికి రచనా సంఘం అధ్యక్షులుగా అంబేద్కర్ ఉన్నారు, మామూలుగా రాజ్యాంగం అధ్యక్షులుగా బాబు రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు కమిటీ అధ్యక్షులుగా. బట్ వీళ్ళు పర్యవేక్షణ చేశారు కానీ అసలు రాసింది మాత్రం కీలకమైన వ్యక్తులు 6 ఎంతమంది ఉన్నారు. అయ్యంగారు ఏదో పేర్లు చెప్తారు, మీరు వికీపీడియాలో కూడా కొడితే వస్తుంది. సో వీళ్ళు రకరకాలుగా అమెరికా నుంచి సుప్రీంకోర్టుకు ఉండే విధులు, సుప్రీంకోర్టు ఉండే పవర్స్ అవన్నీ తీసుకొచ్చారు. అలాగే ఐరిష్ నుంచి ఒకటి, అలాగే జర్మనీ నుంచి కొన్ని, అలాగే ఫ్రాన్స్ నుంచి కొన్ని, అలాగా రకరకాల దేశాల నుంచి మంచి తీసుకొచ్చి మన రాజ్యాంగాన్ని పొందుపరిచారు. కాబట్టి మన రాజ్యాంగాన్ని అతుకుల బొంత అంటారు జనరల్గా మన తెలుగులో చెప్పాలండి. సో అలాంటి సుప్రీంకోర్టు పవర్స్ ని మనకి తీసుకొచ్చారు కాబట్టి మనకు కూడా సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానానికి ఆ కీలకమైన ఈ పవర్స్ ఉన్నాయి. అందుకే కదా ఫస్ట్ స్టేట్ జ్యుడిషియరీ అని అంటాం మనం. అలాగే అక్కడ కూడా సుప్రీంకోర్టుకి అన్ని పవర్స్ ఉన్నాయి కాబట్టి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. మీరు ఇలా చేయడం వల్ల దేశ ప్రతిష్ట ఏమవ్వాలి, దేశంతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్న వందలాది వేలాది లక్షలాది మంది ఏమవ్వాలి, ఇది మనకు మనుగడకి వాణిజ్యపరమైన ఇబ్బందులకు దారి తీస్తుంది. కాబట్టి ఇది వెంటనే సుంకాలు మానుకోమని చెప్పింది. అఫ్ కోర్స్ రీసెంట్ గా జరిగిన భారత్తో జరిగిన మళ్ళా ఒప్పందాల వల్ల మెట్టు దిగొచ్చాడు. అంటే మేము మిగతా ఒప్పందాలు చేసుకున్నాం, ఎప్పటికైనా వ్యవసాయము పశువులకు సంబంధించి కూడా ఒప్పందాలు చేసుకుంటాడు అని చెప్పి అమెరికా వాడు సంబరపడి ఇప్పుడు మనకి ఆల్రెడీ 59% ఉన్నదాన్ని 41% తగ్గించి 18 తీసుకొచ్చాడు. ఆ 18 కాస్త ఇప్పుడు 3% తీసుకొచ్చాడంట. ఎందుకు? మనం ఆల్రెడీ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని యూరోపియన్ సమాఖ్యతో చేసుకున్నాం. యూరోపియన్ సమాఖ్యతో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ ఎప్పుడైతే చేశామో అమ్మ నాయన అమెరికా కాకుండా యూరోపియన్ సమాఖ్యతో భారత్ చట్టపట్టాలు వేసుకుని తిరుగుతుంది, వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. అప్పటికే 39 దేశాలతో డీల్స్ కుదుర్చుకుంది. మనకి ఇంకా భారత్, ఎందుకంటే భారత్ అత్యంత జనాభా గల దేశం, అత్యంత యువత గల దేశం. ఇక్కడ 5% షేరింగ్ వచ్చిన మార్కెట్ షేరు ప్రపంచాన్ని ఏలియచ్చు, అంత పెద్ద మార్కెట్ ఉంది భారత్ లో. సో అందుకు వీడు యూరోపియన్ సమాఖ్యతో వెళ్ళిపోతాడనే భయంకి వీడు మెల్లగా మెట్టు దిగి మీరు ఇలా చేయండి అలా చేయండి, మీకు కావాలంటే సుంకాలు తగ్గిస్తా అని చెప్పి రాజీకి వచ్చారు. అది తెలియక ఇండియా కూటమి వాళ్ళు, ప్రతిపక్షం వాళ్ళు మోదీ ప్రభుత్వం లాలూచి పడింది, మోదీ ప్రభుత్వం రాజీ పడ్డారు, అలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. సో మొత్తం మీద సుప్రీంకోర్టు అంటే ట్రంప్కి అన్ని విధాలుగా చెంపదెబ్బ గోడదెబ్బ అన్ని అవుతున్నాయి. ఒకవైపు సర్వేలో చేస్తే ఆయన ఎప్పుడు దిగిపోతాడా అని చూస్తున్నాం అని చెప్పి 55% మంది చూస్తున్నారంట. ట్రంప్కి అంత వ్యతిరేకత ఉంది అమెరికన్ సిటిజన్స్ లో కూడా. ఒక 20% మంది అయితే అసలు వాడి మీద మాట్లాడడం మాకు ఇష్టం లేదని చెప్పారట. సో ఆ స్థాయిలో తేవరుతుంది ఒక ప్రెసిడెంట్ మీద. సో అదొక పక్క ఉంది. ఇక్కడ సుప్రీంకోర్టు కూడా ఇంకోవైపు ఎట్లాంటి ఇప్పుడు తీర్పిచ్చింది, మన నీల్ కత్యాలు గారి పవర్ఫుల్ లాయర్ వాదించడం వల్ల. మరోవైపు ఇంకేమంటాడు, ఇరాన్ లో ఈ శని ఆదివారంలో బాంబు వేస్తానంటాడు. శాంతి భద్రతలు కూడా భంగం కలుగుతుంది ప్రపంచ శాంతికి. సో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి. సో మొత్తానికి ట్రంప్కి చెక్ పడుతుందే త్వరలోనే అనుకుందాం. చూద్దాం మరి అంతర్జాతీయ రాజకీయాలు రోజుకోలా మలుపు తిరుగుతుంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ.